మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది వైద్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్పై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా నేడు దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది నిరసన కార్యక్రమం చేపట్టారు. డాక్టర్ల ఐక్యత, డాక్టర్ల ఐక్యత, డాక్టర్ల ఐక్యత. స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద వైద్యులు సిబ్బంది ప్లకార్డులు పట్టుకుని నిరసన ర్యాలీ ప్రారంభించారు. ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది వైద్య సేవలను నిలిపివేసి నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. మెదక్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టిన అనంతరం జూనియర్ డాక్టర్కి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. జూనియర్ డాక్టర్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పర్యవేక్షకులు డాక్టర్ లింబాద్రి, ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు ప్రదీప్ రావు, డాక్టర్ కమల్, డాక్టర్ నాగరాజు, ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి అండి మనకు డాక్టర్ మొహమిత కాలేజీలో రేపై మర్డర్ అవ్వడం జరిగింది. దానికి నిరసనగా ఇవాళ మెదక్ జిల్లా రామాయంపేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్లు, సిస్టర్లు, హాస్పిటల్ సిబ్బంది మొత్తం టోటల్గా ఆమెకి మద్దతుగా నిరసన తెలియడం జరుగుతుంది. ఆ నిందితుడిని వెంటనే శిక్షించాలి, లేట్ చేయకుండా తొందరగా తీసుకోవాలని మా రామాయంపేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి డాక్టర్ల మొత్తము తర్వాత సిబ్బంది మొత్తము కోరుతున్నాము. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మేమందరం కోరుతున్నాం. పిల్లల హాస్పిటల్ డాక్టర్ల మీద కోల్కతాలో లేడీ డాక్టర్ మీద జరిగిన దానికి మేము ఏంటంటే డాక్టర్లు రక్షించే వాళ్ళని మీరు ఇలా శిక్షించద్దు, రక్షించే వాళ్ళని రక్షించాలి. కోల్కతా డాక్టర్కు తగిన న్యాయం జరిగే వరకు మేము ఇలా పోరాటం చేస్తూనే ఉంటాం. ధన్యవాదాలు. వైద్య విద్యార్థుల మీద జరిగిన అమానుషమైన ఘటన ఏదైతే ఉందో మనకి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇవాళ వైద్యులుగా మేము దేశం అంతటా కూడా కేవలం అత్యవసర సేవలు మాత్రమే, ఎమర్జెన్సీ సర్జరీస్ మాత్రమే తీసుకుంటూ ఇది ఒక స్ట్రైక్ కానీ బంద్ కానీ కాదండి. కేవలం ఈ జరిగిన అమానుష సంఘటనకి మా సంఘీభావం తెలుపుతూ డాక్టర్లకు మద్దతుగా మేము కేవలం ఓపీ సేవలు మాత్రమే నిలిపివేయడం జరిగింది. తర్వాత మనము ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము, డాక్టర్ల మీద ఏదో ఒక విధంగా అటాక్స్ అనేటివి జరుగుతూనే ఉన్నాయి. అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే డాక్టర్లు కూడా మనుషులే, మనందరము మనుషులే. మానవత్వం అనేది మర్చిపోకుండా ఒక విషయం గుర్తించాలి, ఏ డాక్టర్ అయినా కూడా ఒక పేషెంట్ యొక్క ప్రాణాలు కాపాడడానికే శాయశక్తులా ప్రయత్నిస్తాడు. కాకపోతే డాక్టర్లు దేవుడితో సమానం అంటారు, కానీ దేవుళ్ళం కాదండి. వీలైనంత వరకు కాపాడడానికే ప్రయత్నిస్తాం, కానీ కొన్నిసార్లు పేషెంట్ రెస్పాండ్ కాకపోయినా వ్యవస్థల లోపాల వల్ల కొన్ని చేయలేకపోయినప్పుడు డాక్టర్లు ముందుండడం వలన ఫస్ట్ పేషెంట్ యొక్క రియాక్షన్ అనేది డాక్టర్స్ మీదే జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరికీ నేను చేసేది ఏంటి అంటే, వైద్యులందరూ మిమ్మల్ని కాపాడుతారు కాబట్టి కాపాడే వైద్యులను మీరు కాపాడుకుంటే బాగుంటుంది. ధన్యవాదాలు.